అన్న ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి సిట్ ఇచ్చినటువంటి నివేదికతో వైఎస్ఆర్సీపీ మేమేమి తప్పు చేయలేదు, మాదేం లేదు, టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మా పైన రుద్దినటువంటి మచ్చంతా పోయిందని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అసలు సిట్ ఇచ్చినటువంటి నివేదికలో వైసీపీ తప్పు చేయలేదని ఎక్కడైనా ఉందా? సార్ ఒకటి విషయం, సిట్ ఇచ్చిన నివేదికలో వైసీపీ తప్పు చేయడం కోసం కాదు. సిట్ ఇచ్చిన నివేదిక 600 పేజీల రిపోర్ట్ రాశారు. 600 పేజీల రిపోర్ట్లో వాళ్ళు రాసింది ఏంటంటే 60 లక్షల కేజీల కెమికల్స్ వాడి 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేసి 250 కోట్ల స్కామ్. ఇది దాని సిట్లో మనకు అని చెప్పిన విషయం. సో మనకి బేసిక్ గా నెయ్యి ఎలా తయారవుతుందండి? పాలతో నెయ్యి తయారవుతుంది. వీళ్ళు ఏంటంటే కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారు. సో దానివల్ల ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైంది, భక్తుల ఆత్మగౌరవానికి మనోభావాలకు సంబంధించిన విషయం. అట్ ద సేమ్ టైం వీళ్ళకి చేసిన కల్తీ లడ్డూలు దరిదాపుల్లో 20 కోట్ల కల్తీ లడ్డూలు అంటే ఎంతమంది ప్రజల ఆరోగ్యంతో వాళ్ళు చెలగాటం వాడే మీరు అర్థం చేసుకోవాలి. సిటీ నివేదికలు వాళ్ళు తప్పు చేయలేదని ఇవ్వలేదు. వాళ్ళు కెమికల్స్ తో కూడిన నెయ్యిని తయారు చేసి దాని ద్వారా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అర్థం చెప్పారు. అంటే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సో అక్కడ కల్తీ అయిన నెయ్యి ఆవు గడ్డి తినకపోవడం వల్ల, సగం వేయడం వల్ల కోసం కాదు. ఆ కల్తీ ఎలా ఏర్పడిందంటే దరిదాపులో 60 లక్షల కేజీల కెమికల్స్తో దాన్ని కలిపి దాన్ని నెయ్యి తయారు చేశారు. సో కల్తీ చేయడం అలా జరిగింది. సిట్టి నివేదికలో వైసీపీ ప్రభుత్వంలో తప్పు జరిగినదని చెప్తున్నారు కాబట్టే వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకునేదానికి సిట్టులో ఏం లేదు, సిట్టులో పసలేదు అంటున్నారు. సిట్టులో పసలేదు అన్నప్పుడు మీరు దాని గురించి ఆలోచన చేసే అవసరం ఉండదు. మీరు తప్పు చేశారు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ దానికి సంబంధించిన వాళ్ళు కల్తీ నెయ్యి జరిగింది, సిట్టు విచారణలో అన్నీ తేలినాయి, రాబోయే రోజుల్లో మేము జైలుకు వెళ్తాము అనే ఒక దీంతో ఉండి కూటమి ప్రభుత్వమైన నిందలేస్తున్నారు తప్ప 100 మీరు తప్పు చేయలేదు అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయండి చూద్దాం. ఆయన అంటాడు కరుణాకర్ రెడ్డి అద్దు అంటే ప్రమాణం చేద్దాం, రాండి, అటు రాండి, ఇటు రాండి అంటాడు. నువ్వు ఫస్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి, సిట్టులో ఏమీ లేదు, మేము తప్పు చేయలేదని. 100% తప్పు జరిగింది కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి అన్న, మిగతా దేవుళ్ళు అన్నా, ఏ గుళ్ళు అన్నా వాళ్లకు నమ్మకం లేదు. మీరు కల్తీ జరగలేదు అని మీరు ఎట్లా చెప్తారు? విచారణ చేసే సంస్థ కదా చెప్పాలా. విచారణ చేసే సంస్థ విచారణ జరిపింది, ఖచ్చితంగా కల్తీ జరిగింది నెయ్యిలో కాబట్టే నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వము ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది తప్ప మేము చేయలేదని బుకాయిస్తే ప్రభుత్వం మాత్రం మిమ్మల్ని వదిలే ప్రశ్నే ఉండదు. అన్న ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశం అనేది తీవ్ర చర్చాంశంగా మారినటువంటి అంశం చూస్తా ఉన్నాం. సిట్ ఇచ్చిన నివేదికతో మేమేమి తప్పు చేయలేదు, కూటమి నాయకులే మా పైన రుద్దారు అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా సిట్ నివేదికలో వైసీపీ తప్పు చేయలేదని ఇచ్చింది. ఇప్పుడు సిట్ అనేది ఏమన్నా మా పార్టీనో ఇంకోటో కాదు కదా. సిట్ అనేది గవర్నమెంట్ కదా, సుప్రీంకోర్టు నుంచి కదా. సుప్రీంకోర్టు ఏమన్నా మనం చెప్పినట్టు ఎందు కదా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఎందు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేయకపోతే దానికి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? సిట్టు చాలా క్లియర్ గా చెప్తుందన్న, దాదాపుగా 60 లక్షల కల్తీ పదార్థాలతో నెయ్యి తయారు చేశారు, 20 కోట్ల వరకు కూడా తయారు చేశారని చెప్తా ఉంటే మేమేం తప్పు చేయలేదు, మా పైన రుద్దుతున్నారని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? అవును, వాళ్ళు సత్యహరిచంద్రులు కదా, తప్పు అయితే చేయలేదు. తప్పు చేయందే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు ఉండే భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ కోర్టులకు పడగలు ఎట్లా ఎత్తినారు? ఆ రోజు కల్తీ నెయ్యి జరిగింది, ప్రతి దాని మీద స్కామ్ చేసినారు కాబట్టి ఈ రోజు సిట్టు విచారణ ఎదుర్కొంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలు పాలు అవుతున్నారు. ఆ రోజు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజు వైకాపా నాయకులంతా జైలు పాలు తిరుగుతున్నారు. ఈ రోజు అధికారం లేదు కాబట్టి తప్పును కప్పుపుచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మా మీద ఆరోపణలు చేస్తున్నదని మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరికైనా టీటీడీ చైర్మన్లు ఇస్తాడు, ఏ మతానికైనా ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. ఇప్పుడు పరకామణి కేసులో హాజరవుతున్న ఒక సిఐ గారిని చంపేసినారంటే అర్థం చేసుకోండి, వీళ్ళు తప్పు చేయలేదా? ఇప్పుడు ఎక్కడో ట్రైన్ లో జర్నీ చేసి తిరుపతిలో కోర్టుకు హాజరవుతున్న ఒక వ్యక్తి, ఒక సిఐ గారిని వీళ్ళు చంపేసినారంటే వైకాపా నాయకులు ఈడ తప్పు జరగలేదా? ఆ రోజు 2019 నుంచి 24 వరకు అధికారాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకున్నారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి పదవులు ఇచ్చినారు, ఎలా కావాలంటే అలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు వైకాపా నాయకులు. ఈ రోజు అధికారం పోయేలకు వాళ్ళకి దిక్కుదోచిన స్థితిలో తెలుగుదేశం పార్టీకి గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకురావడానికి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సిట్టు విచారణలో తప్పు చేసింటేనే కదా వాళ్ళు తప్పు అని ఇది చేసినారు. వైసీపీ వాళ్ళు తప్పు చేయకపోతే దానికి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? తప్పు చేసింటేనే కదా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
వాళ్ళు సత్యహరిచంద్రులు కదా, తప్పు అయితే చేయలేదు. తప్పు చేయిందే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు ఉండే భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఇన్ని కోట్ల ఈ రోజు ఇన్ని వందల వేల కోట్లకు పడగలు ఎట్లా ఎత్తినారు. ఆ రోజు కల్తీ నెయ్యి జరిగింది, ప్రతి దాని మీద స్కామ్ చేసినారు కాబట్టి ఈరోజు సిట్టు విచారణ ఎదుర్కొంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలు పాలు అవుతున్నారు. ఆ రోజు తప్పులు చేసినారు కాబట్టి ఈరోజు వైకాపా నాయకులంతా జైలు పాలు తిరుగుతున్నారు. ఈరోజు అధికారం లేదు కాబట్టి తప్పును కప్పుపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మా మీద ఆరోపణలు చేస్తున్నదని మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అన్న, ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశం అనేది తీవ్ర చర్చాంశంగా మారినటువంటి అంశం చూస్తా ఉన్నాం. సిట్ ఇచ్చిన నివేదికతో మేమేమి తప్పు చేయలేదు, కూటమి నాయకులే మా పైన రుద్దారు అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా సిట్ నివేదికలో వైసీపీ తప్పు చేయలేదని ఇచ్చింది. ఇప్పుడు సిట్ అనేది ఏమన్నా మా పార్టీనో ఇంకోటో కాదు కదా. సిట్ అనేది గవర్నమెంట్ కదా, సుప్రీంకోర్టు నుంచి కదా. సుప్రీంకోర్టు ఏమన్నా మనం చెప్పినట్టు ఎంద కదా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఎంద కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేయకపోతే దానికి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? సిట్టు చాలా క్లియర్ గా చెప్తుందన్న, దాదాపుగా 60 లక్షల కల్తీ పదార్థాలతో నెయ్యి తయారు చేశారు, 20 కోట్ల వరకు కూడా తయారు చేశారని చెప్తా ఉంటే మేమేం తప్పు చేయలేదు, మా పైన రుద్దుతున్నారని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? అవును, వాళ్ళు సత్యహరిచంద్రులు కదా, తప్పు అయితే చేయలేదు. తప్పు చేయిందే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు ఉండే భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ కోట్లకు పడగలు ఎట్లా ఎత్తినారు. ఆ రోజు కల్తీ నెయ్యి జరిగింది, ప్రతి దాని మీద స్కామ్ చేసినారు కాబట్టి ఈరోజు సిట్టు విచారణ ఎదుర్కొంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలు పాలు అవుతున్నారు. ఆ రోజు తప్పులు చేసినారు కాబట్టి ఈ రోజు వైకాపా నాయకులంతా జైలు పాలు తిరుగుతున్నారు. ఈ రోజు అధికారం లేదు కాబట్టి తప్పును కప్పుపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మా మీద ఆరోపణలు చేస్తున్నదని మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరికైనా టీటీడీ చైర్మన్లు ఇస్తాడు, ఏ మతానికైనా ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. ఇప్పుడు పరకామణి కేసులో హాజరవుతున్న ఒక సిఐ గారిని చంపేసినారంటే అర్థం చేసుకోండి, వీళ్ళు తప్పు చేయలేదా? ఇప్పుడు ఎక్కడో ట్రైన్ లో జర్నీ చేసి తిరుపతిలో కోర్టుకు హాజరవుతున్న ఒక వ్యక్తి, ఒక సిఐ గారిని వీళ్ళు చంపేసినారంటే వైకాపా నాయకులు ఈడ తప్పు జరగలేదా? ఆ రోజు 2019 నుంచి 24 వరకు అధికారాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకున్నారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి పదవులు ఇచ్చినారు, ఎలా కావాలంటే అలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు వైకాపా నాయకులు. ఈ రోజు అధికారం పోయేలకు వాళ్ళకి దిక్కుదోచిన స్థితిలో తెలుగుదేశం పార్టీకి గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకురావడానికి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగింది అనేది సిట్ చాలా క్లారిటీగానే ఇప్పుడు చెప్పుకుంటూ వస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఇష్యూస్ కల్తీ నెయ్యి దాని మీద ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అనేది సిట్ని వేసింది. దీనికి కోర్టు ద్వారా చక్కగా 13 నెలల పాటు 16 నెలల పాటు వాళ్ళు ఎంక్వైరీ చేసి పూర్తి నివేదిక సమర్పించారు. వాళ్ళు సమర్పించింది ఏంటంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది, దాని మీద 256 కోట్లు 50 కోట్లు సంథింగ్ దోపిడీ అయితే జరిగింది. దాని మీద మేము యాక్షన్ ఏంటనేది నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటామనేది కోర్టు చెప్పింది. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు, జగన్ గారి టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు చేసాం, ఏదో మాకు తెలియకుండా జరిగింది అని చెప్తే ప్రజల్లో ఒక రకమైన అవగాహన వచ్చి ఉండేది. వాళ్ళు అలా చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మీద కల్తీనే చేసాం అన్నారు. ఇప్పుడు సిట్టు చూడండి ఏం చెప్పింది, కల్తీ జరగలేదని చెప్తుంది అని తిమ్మిని బొమ్మను చేసి వాళ్ళకి నచ్చిన విధంగా ఒక టీం ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఛానల్లో వాళ్ళే కూర్చొని, వాళ్ళ ఒక ఛానల్ సొంతం ఉంది, ఆ ఛానల్లో కూర్చొని వాళ్ళే మాట్లాడేస్తారు, ఒక స్క్రిప్ట్ తయారై అవుతుంది అనమాట. ఆ విధంగా చేస్తున్నారు తప్పించి దానికి తప్పు చేస్తే తప్పు చేసాం ఒప్పుకోవడంలో తప్పులేదు. ప్రజలు ఈ రోజు రేపు బాధపడి కాస్త ఇది చేస్తారు తప్పించి చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటే ఫ్యూచర్ లో అసలు కనిపించకుండా పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. 100కి 100% అది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పటి నుంచి దాదాపుగా 68 లక్షల లీటర్ల నెయ్యి లాంటి దాన్ని మనకి వీళ్ళు నెయ్యిని భ్రమింపజేసి వాడారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, యూదులు ఇలాంటి చాలా మంది ఆ లడ్డూ ప్రసాదం తిన్నారు. అంటే కొన్ని వందల కోట్ల మంది మనోభావాలతో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గాని సభ్యులు గాని వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఇది సిట్టు ఒక కొన్ని రోజుల క్రితం తన ఛార్జ్ షీట్ ని అందులో జంతువుల కొవ్వు కలవలేదు కానీ రసాయనాలతో తయారు చేసిన నెయ్యి లాంటి దాన్ని లడ్డూల్లో వాడారని వాళ్ళ ఛార్జ్ షీట్ లో ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చాలా మంది కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు గానీ మిగతా పెద్ద మనుషులు గానీ జంతువులు కొవ్వు కలవలేదు కదా, అంటే మాకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే కదా అనేసి అంటున్నారు. అనేసి వీళ్ళు అంటున్నారు. దొంగతనం అయితే జరిగింది కదా, వాళ్ళ హయాంలో నెయ్యి లాంటి దాన్ని వాడారు, నెయ్యి కాదు, పొరపాటు అయితే జరిగింది కదా. గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థది. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్
పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి అబద్ధం చెప్పింది ఎవరు? అబద్ధం చెప్పినట్టు అది ఒక జాతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఒక రిపోర్ట్ ఇస్తే అది అబద్ధం చెప్పినట్ట, మసిపూసి మారేడుగా చేసినట్ట. వాళ్ళు ఇచ్చిన దాన్నే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ. సరే జంతువులకు కలవలేదు, కానీ నువ్వు ఇచ్చింది నెయ్యి కాదు కదా, రసాయనాలతో తయారు చేసిన నెయ్యి లాంటి దాన్ని నువ్వు ఇచ్చావు, నకిలీ నెయ్యిని ఇచ్చావు. నువ్వు నకిలీకి అసలుకి తేడా లేదా? ఈ మాత్రం దానికి నీ సిట్ మీకు క్లీన్ చిట్ ఇచ్చేసిందా? ఏమన్నా బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? సిట్ మనకి ఫైనల్ గా దీని మీద మనకి మొత్తం ఆధారాలతో సహా ఎటువంటి కెమికల్స్, ఎటువంటి రసాయనాలు ఇందులోనే యాడ్ చేశారు, పామ్ ఆయిల్ యూజ్ చేసుకుని ఎసిడిక్ యాసిడ్ అని రకరకాల యాసిడ్లన్నీ మిక్స్ చేసి, అంటే ఎంతో పవిత్రంగా హిందువులందరూ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిని ఒక ఆరాధ్యంగా తీసుకుని మొత్తం ప్రపంచం మొత్తం మనకి హిందుత్వానికి మెయిన్ పాయింట్ గా ఉండే విధంగా ఉన్న దానికి అపవిత్రం చేశారంటే వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి. 2024 వరకు కూడా ఇది జరిగిందని క్లియర్ గా సిట్ ఏమో ప్రూవ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఏదైతే రసాయనాలు కలిసాయో, ఏంటేంటి రసాయనాలు ఉన్నాయో కూడా ఉంది. అంటే అలాంటి రసాయనాలు దాదాపు 250 కోట్ల ధనం దీన్ని ఓన్లీ నెయ్యికే వాడారండి. దాదాపు 20 కోట్ల ఎన్నో లడ్డూలు తయారు చేశారు. 20 కోట్ల లడ్డూలు ఎంత మంది తిన్నారు? దేవుడి తాలూకా ఒక పవిత్రతని, దేవుడి తాలూకా దీన్ని భక్తుల్లో మనోభావాలతోని ఎంత దీనిగా వాడుకున్నారో దీన్ని చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు ఉన్నాడు, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఎవరు నడిపించారన్నది. అంటే వీళ్ళు ఎన్నో కుంభకోణాలు, ఎన్నో రకాలైన భూములు దోపిళ్ళు, ఎన్నో రకాల అన్ని చేసి ఎన్నో లక్షల కోట్లు గడించి పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రాన్ని, ఆ హిందువుల మనోభావాల్ని ఇంత దారుణంగా యూజ్ చేసుకుని ఈ డబ్బుని కూడా దోచేయాలన్న ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా వచ్చిందో అర్థం కావట్లేదు. లడ్డు విషయంలో గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 20 కోట్ల దాదాపుగా లడ్డు తయారైందంటే 5 సంవత్సరాల్లో. దానికి లడ్డు తయారవడానికి వీళ్ళు వాడిన నెయ్యి ఏదైతే ఉందో, కెమికల్ ఏదైతే రసాయనాలు, దాన్ని లడ్డుగా తయారుగా చేసి, అది నెయ్యే కాదు, ఆ రసాయనాల్ని నెయ్యి రూపంలో మళ్ళీ దాన్ని తయారు చేసి దాన్ని నెయ్యిలాగా దాన్ని నిరూపించి ఆ 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లోని మరి లడ్డూలో తయారు చేయడం వల్ల ఈరోజు దర్యాప్తులో జరిగిన ఇది కెమికల్ అంటే రసాయనాలతో తయారు చేసిన, అసలు అందులో నెయ్యే లేదు అని దర్యాప్తులో క్లియర్గా తెలిసింది. నువ్వు ఇలాంటి కల్తీ నెయ్యికి, కల్తీ లడ్డుకి, కల్తీ కెమికల్ ఈ యొక్క దేవుడు పవిత్రాన్ని పాడు చేయడానికి ఏదైతే పట్టం కట్టుకున్నారో ఒక జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా దేవుడి విషయంలో అన్యాయం, మోసం జరిగిందో ఆ దేవుడు శిక్షించండి. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోండి.